రాష్ట్రంలోని ఒంటరి మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెల నుంచి ఒంటరి మహిళలకు పింఛన్లు అందించే ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంత్రి ధనసరి అనసూయ వర్సెస్ సీతక్క ప్రకటించారు. రాష్ట్రంలోని ఒంటరి మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెల నుంచి ఒంటరి మహిళలకు పింఛన్లు అందించే ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంత్రి ధనసరి అనసూయ ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా కట్టల్లో ఎంపీడీఓ కార్యాలయ భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళా ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు గత ఏడాదిలో 61,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు 14 కోట్ల వడ్డీ భారం ప్రభుత్వమే భరించిందని తెలిపారు. మహిళలు ఉద్యోగాలకు మాత్రమే పరిమితం కాకుండా వ్యాపార పారిశ్రామిక రంగాల్లో కూడా రాణించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారి పరస్పర ప్రాంతాల్లో పర్యాటకం, ఆహార ఉత్పత్తులు, చేతి వృత్తులు, సేవా రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని, మహిళలు వాటిని వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం వివిధ కేటగిరీల కింద 42 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండగా వారిలో నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా నిధులు పొందుతున్న వారు 19,04,239 మంది ఉన్నారు. అయితే కేవలం అర్హులైన వారికి మాత్రమే పెన్షన్లు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రక్షాళన మొదలుపెట్టింది. లబ్ధిదారుల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు, నిధుల దుర్వినియోగం అవుతోందనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్లలో అనర్హులను ఏరివేసేందుకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సర్వే చేపట్టింది. ఈ క్రమంలో దాదాపు 93,000 మందికి పైగా అనర్హులను గుర్తించినట్లు తెలిసింది. వచ్చే నెల నుంచి అనర్హులను తొలగించి అర్హులకే పెన్షన్లు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.